చాలామంది లోన్స్ తీసుకునేటప్పుడు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. అసలు ఈ లోన్స్ తీసుకునేటప్పుడు లక్షల రూపాయలు ఎలా నష్టపోతున్నారు? అసలు ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకోవాల్సింది, ఒక లోన్ కావాలనుకున్నప్పుడు 1 లేదా 2 బ్యాంకులోకి వెళ్ళి మీ లోన్ కోసం ఎంక్వైరీ చేసి లోన్ ఎంత వస్తుంది, ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని అడుగుతున్నారు. సో అంతవరకే ఎవరైనా చేసేది. సో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎంత లోన్కి ఎంత ఎంత అమౌంట్ ఎంత ఇంట్రెస్ట్కి ఇస్తున్నారో కంపేర్ చేసుకుంటారు. 1 or 2 బ్యాంక్స్ 9% ఆర్ 10% అని చెప్పినా కానీ, సో 9% మీకు తక్కువ ఉందని చెప్పేసి తీసేసుకుంటారు. 2 బ్యాంక్స్ మాత్రమే వెళ్ళడం వల్ల సో మీరు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఎట్లా అనేది నేను చెప్తాను. సో బ్యాంకింగ్స్ అనేవి ఎన్ని మొత్తం బ్యాంకింగ్స్ ఉన్నాయి అసలు. సో గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, మనకి ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ బ్యాంక్సే చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఒక 12+ ప్రైమరీ బ్యాంకింగ్స్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ బ్యాంక్ చూసుకుంటే ఒక 20 బ్యాంకులు ఉంటాయి. సో ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ కంపెనీస్ చూస్తే టాప్ కార్పొరేట్వి ఆల్మోస్ట్ ఒక 80 బ్యాంక్స్ ఉంటాయి. సో ఇలా ఒక 100కు పైగా బ్యాంకులు ఉన్న బ్యాంకింగ్ సిస్టంలో మీరు డైరెక్ట్గా 1 or 2 బ్యాంక్స్కి వెళ్ళడం వల్ల లక్షల రూపాయలు నష్టపోతున్నారు. సో సింపుల్ క్వశ్చన్ నేను అడిగేది, సో గవర్నమెంట్ బ్యాంక్సే చూడండి, 12కు పైగా గవర్నమెంట్ బ్యాంకులు ప్రైమరీ బ్యాంకింగ్స్ ఉన్నాయి. సో ఈ 12కు పైగా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినప్పటికీ ఎందుకు ఈ 12 బ్యాంకుల్లో ఎప్పుడు ఒకేసారి అన్ని లోన్స్ పైన ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇవ్వరు? సో ఈ క్వశ్చన్ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అని అంటే, సో ఒక్కో బ్యాంక్కి ఒక్కో ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఒక బ్యాంక్ దగ్గర 1000 కోట్లు ఉంటాయి, ఇంకో బ్యాంక్ దగ్గర 500 కోట్లే ఉంటాయి, ఇంకో బ్యాంక్ దగ్గర 200 క్రోర్సే ఉంటాయి. సో ఈ డబ్బులు అనేవి ఎలా వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. సో బ్యాక్ ఎండ్లో వీళ్ళందరికీ కూడా బ్యాంక్స్ అన్నిటికీ కూడా డబ్బులు వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి మంత్ కూడా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. సో ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ మీద పే చేయాల్సి వస్తుందో సో వాళ్ళకి పే చేయాలి కాబట్టి వాళ్ళు లోన్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి వాళ్ళకున్న ఫండ్ మేనేజ్మెంట్ని బట్టి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ చేసుకుంటారు బ్యాంకింగ్ సైడ్లో. సో కొన్ని బ్యాంకులు ఎలా ఆలోచిస్తాయంటే ఆఫర్స్ పెడతాయి. కొన్ని బ్యాంక్స్ హోమ్ లోన్ పైన ఆఫర్ పెడతాయి, కొన్ని బ్యాంక్స్ కార్ లోన్ పైన ఆఫర్ పెడతాయి, కొన్ని బ్యాంక్స్ కమర్షియల్ వెహికల్స్ పైన పెడతాయి, కొన్ని బ్యాంక్స్ బిజినెస్ లోన్ పైన పెడతాయి, కొన్ని బ్యాంక్స్ పర్సనల్ లోన్ పైన పెడతాయి. సో ఇలా డిఫరెంట్ లోన్స్ కస్టమర్ని టార్గెట్ చేస్తూ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించడం జరుగుతుంది. సో మూడో విషయానికి వస్తే, సో మంత్లీ టార్గెట్స్. సో ఇంత పెద్ద ఫండ్ మేనేజ్మెంట్ ప్రతి బ్రాంచ్లో కూడా ఈక్వల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఈక్వల్గా డివైడ్ చేసిన కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ప్రతి మంత్ ఖచ్చితంగా ఒక 2 crores ఒక 5 crores అమౌంట్ అనేది బ్యాంక్ ద్వారా ఇవ్వాలని ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ టార్గెట్స్ పెడతారో సో మంత్ ఎండింగ్ వరకు ఒకవేళ ఈ టార్గెట్ మీట్ అవ్వకపోయినా కానీ వీళ్ళు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మూడో ప్రాసెస్. సో ఇలా డిఫరెంట్ వేస్లో ఒక్కొక్క బ్యాంక్ వాళ్ళు, ఒక్కొక్క ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక్కో కస్టమర్స్ని ఎలా టార్గెట్ చేస్తారు, ఎలా వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిసైడ్ చేస్తారు అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇలా ఇన్ని డిఫరెన్సెస్ చేయడం వల్ల కస్టమర్ అనే వాళ్ళు డబ్బులు అనేది నష్టపోతున్నారు. సో ఇప్పుడు మన కస్టమర్ సైడ్ నుంచి చూద్దాం, అసలు ఇంట్రెస్ట్ రేట్ కస్టమర్ సైడ్ నుంచి ఎలా డిసైడ్ చేస్తారు. ఒక్కొక్క కస్టమర్కి ఒక్కో బిజినెస్ చేస్తారు, ఒక్కొక్క ప్రొఫెషనల్ బిజినెస్లో ఉంటారు, కొందరు ఎంప్లాయీస్గా ఉంటారు. సో వాళ్ళకున్న క్రెడిట్ ఫైనాన్షియల్ సిస్టమ్, సిబిల్ స్కోర్ అంటే కేవలం ఓన్లీ ఒక 3 digits నెంబర్ కాదు. సో దాని వెనకాల మీరు ఎప్పుడైతే ఒక ఫైనాన్షియల్ సిస్టమ్కి ఒక 18 years ప్లస్ ఎప్పుడైతే వస్తారో మీరు తీసుకునే ప్రతి బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ ప్రతి ఒక్క రికార్డ్ అని అందులో ఉండడం జరుగుతుంది. సో దాంట్లో ఏంది, మీరు ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు, ఎన్ని టైమ్స్ కట్టారు, ఏమైనా ఓవర్డ్యూగా పెట్టారా, అసలు ఏమైనా ఎగ్గొట్టారా, సెటిల్మెంట్లో ఏమైనా పెట్టుకున్నారా, ఇలా మల్టిపుల్ వేస్ మీ కంప్లీట్ ఫైనాన్షియల్ డేటా అనేది మీ ఫైనాన్షియల్ రికార్డులో ఉండడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. మరి ఆ సిబిల్ స్కోర్ ఒక్కటే బాగుంటుందా, సరిపోతుందా అని అనుకుంటే కాదు. సో స్కోర్ ఒక్కటే కాదు, దాంట్లో ఉండే ఫైనాన్షియల్ సిస్టమ్. ఒకవేళ మీకు 750+ స్కోర్ ఉన్నప్పటికీ ఏమైనా ఓవర్ డ్యూస్ ఉన్నా, రిటర్న్ ఆఫ్స్ ఉన్నా, సో ఇంకేమైనా మీరు సెటిల్మెంట్స్లో బ్యాక్ ఎండ్లో ఇంతకుముందు తీసుకున్న లోన్ ఏ రకంగా తీసుకొని ఏమంటారు డబ్బులు తక్కువ చేసి కట్టినా, సో ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సిస్టమ్ చూస్తే ఫైనాన్షియల్ రికార్డ్ని బట్టి మీ ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ అవుతుంది. సెకండ్, మీరు చేస్తున్న బిజినెస్కి మీ లీగల్ ఎలా ఉన్నది. సో మీరు లీగల్గా ఎలాంటి బిజినెస్ రిజిస్ట్రేషన్స్ పెట్టుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ ఉందా, బిజినెస్ లైసెన్స్ ఉందా, లేదా మీకు గవర్నమెంట్ టాక్సేషన్స్ కడుతున్నారా. సో ఇలాంటి మీ లీగల్ స్ట్రెంత్ ఎంతవరకు ఉంది అనే దాన్ని బట్టి కూడా మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాంతోపాటుగా మీరు ఒకవేళ ప్రాపర్టీ లోన్గా వెళ్ళాల్సి వస్తే మీ ప్రాపర్టీ ఎలా ఉంది, సో మీరు కొలెటరల్గా పెట్టేది ఎలాంటి ఏరియాలో ఉంది, ఒక కమర్షియల్ ప్లేసా, అదొక రెసిడెన్షియల్ ప్లేసా. ఒకవేళ కమర్షియల్ ప్లేస్ అయితే దానికి ఎంత రెంటల్ ఇన్కమ్ ఎంత వచ్చే అవకాశం ఉంది,
అండ్ రెసిడెన్షియల్ అయితే ఎంత వరకు మీకు రెంట్ వచ్చే అవకాశం ఉంది మీరున్న లొకేషన్ని బట్టి. సో వాటి యొక్క స్ట్రెంత్ని బట్టి, ప్రాపర్టీ స్ట్రెంత్ని బట్టి కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే బిజినెస్ విషయానికి వస్తే కంప్లీట్గా ఒక బిజినెస్ అనేది 4 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎలా? మీరు డైలీ ఇన్కమ్ సంపాదించే బిజినెస్లో ఉన్నారా, మంత్లీ ఇన్కమ్ సంపాదించే బిజినెస్లో ఉన్నారా, లేదంటే ఇయర్లీ బిజినెస్ సంపాదించే బిజినెస్లో ఉన్నారా, లేదా సీజనల్ బిజినెస్ ఏదైతే ఉందో సీజనల్గా ఇన్కమ్ వచ్చే బిజినెస్లో ఉన్నారా. సో ఇలా మీ బిజినెస్ స్ట్రెంత్ని కూడా మీరు చేసే బిజినెస్ని బట్టి మీ స్ట్రెంత్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ చెప్పిన 4 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా మీ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పుడు మన బ్యాంకింగ్లో ఫ్యూచర్ బ్యాంకింగ్ అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న లోన్స్ తీసుకునేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కస్టమర్స్కి మన ఫ్యూచర్ బ్యాంకింగ్ ఏ విధంగా ఉండబోతుంది. సో యుఎల్ఐ అంటే ఏంటి, అసలు యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. సో యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో దీనివల్ల కస్టమర్స్ ఎలా బెనిఫిట్ అవుతున్నారో కూడా నేను చెప్తాను. సో ఎప్పుడైతే ఒక కస్టమర్ లోన్గా ఒక బ్యాంక్కి అప్రోచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కస్టమర్ యొక్క ప్రొఫైల్ అనేది ఎంటైర్ బ్యాంకింగ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ బ్యాంకింగ్, ఇలా 100కు పైగా ఉన్న ప్రతి ఒక్క బ్యాంకింగ్కి మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ స్ట్రెంత్స్ని బట్టి ప్రొఫైల్ అనేది మొత్తం కూడా అన్ని బ్యాంక్స్కి షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కొక్క బ్యాంకు నుంచి ఒక్కో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకున్న ఫండ్ మేనేజ్మెంట్ని బట్టి, వాళ్ళకున్న టైం, ఆ మంత్లీ టార్గెట్ని బట్టి, వాళ్ళకున్న ఆఫర్ని బట్టి వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిసైడ్ చేస్తారు. అలానే మీకున్న కస్టమర్ స్ట్రెంత్ని బట్టి కూడా ఇన్ని బ్యాంక్స్కి పంపించడం వల్ల ఒక్కొక్క బ్యాంకు నుంచి ఒక్కో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఉదాహరణకి 10%కి వస్తే ఇంకో బ్యాంకింగ్ నుంచి 9%కి వస్తుంది, ఇంకో బ్యాంకింగ్ నుంచి 8%కి వస్తుంది. సో ఇలాంటి కాంపిటీషన్లో ఇంకో 1% తక్కువ చేయడానికి కూడా బ్యాంకులు ముందుకు వస్తాయి, ఎందుకంటే వాళ్ళ ఫండ్ మేనేజ్మెంట్ చేయడానికి.